హలో అండి. ఈరోజు చాలా చాలా అమోఘమైన రుచితో కాలీఫ్లవర్ పచ్చడి. అది కూడా 10 నిమిషాల్లో అయిపోద్ది చాలా ఈజీగా. ప్రతి పచ్చడి కూడా మేము బావుందనే చెప్తాం మీతోటి. కానీ ఇది చూడండి నిజంగా మీకే అర్థమవుతది. ఎంత బావుందో అంత ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్‌గా ఉన్న కాలీఫ్లవర్‌ని తెచ్చేసుకొని ఉప్పు నీళ్ళల్లో కాసేపు ఉంచేసి ఒక అరగంట సేపు ఎప్పటిలాగానే అవి తీసేసి కడిగేసి పెట్టేసుకోండి. ఈలోగా ఒక డ్రై ప్యాన్లో నువ్వులు ఇలా వేసేసి మీడియం సెగ మీద పెట్టుకుని చక్కగా వేయించుకోండి. చక్కగా మాడిపోకుండా దోరగా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. కమ్మని రుచి రావాలి, అవి ఉబ్బినట్టుగా అవుతాయి అన్నమాట నువ్వులు. అప్పుడు మీకు అర్థమైపోద్ది, వాసన కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు వేగిపోయినాయి అని అర్థమవుతుంది. ఈ కలర్లో ఉండగానే దాన్ని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే ఊరికే ఆ ప్యాన్లో కూడా స్టవ్ ఆపిన తర్వాత కూడా ఆ వేడికి కూడా నల్లబడిపోతాయి. అందుకని జాగ్రత్తగా ముందే తీసేసుకోండి. ఇలా ఒక మిక్సీ జార్లో ఇలా వేసేసుకొని ఇలా పొడి చేసేసుకోండి. అది మరీ ముద్దగా చేసుకోవద్దు. పల్స్లో పెట్టి ఒక 3-4 సార్లు తిప్పేసుకొని తీసేసేయండి. ఈ మొక్కల్ని ఇలా కట్ చేసుకోండి. కాలీఫ్లవర్ మొక్కల్ని ఇలా కట్ చేసుకోండి. ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకుంటే బాగుంటుంది. మీరు ఈ ఆర్గానిక్ అయితే ఇంకా మంచిది. ఈ సైజు కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ అలా వేసేసుకుని ఇలా పల్స్లో పెట్టి ఒక 3-4 రౌండ్స్ అంటే ఆను ఆఫ్ అలా 3-4 సార్లు వేస్తే చాలండి. ఇలా అయిపోతాయి. మెత్తగా పేస్ట్ మాత్రం అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. సన్నగా తరుక్కుంటాం కష్టం కాబట్టి ఇలా చేసుకుంటున్నాం. లేదా మిన్సర్ ఉంటే దానిలోనైనా చేసేసుకోవచ్చు. ఇలా మీరు ఇలా పొడిగా రావాలి చక్కగా అనమాట. ఇలా ఈ కప్పుతో తీసుకున్నాను. మీకు అసలు ఈ కప్పుల సంగతి మర్చిపోండి, నేను ఈజీగా ఉండే కొలతలు చెప్తా. ఉప్పు, కారం అవన్నీ వేసేసుకుని కొంచెం పసుపు, వేయించిన మెంతి పొడి, అది నేను వీడియో చూపించట్లేదు. వేయించడం మెంతులు చక్కగా దోరగా వేయించుకుని మెంతి పొడి కొంచెం వేసుకోండి. ఇలా నిమ్మరసాన్ని చక్కగా ఫ్రెష్గా ఉన్న కాయలు, బాగా వాటర్ వచ్చే కాయలు తీసుకోండి, రసం వచ్చే కాయలు తీసుకుని ఇలా రెడీగా ఉంచుకుని అలా పోసేసుకోండి మొత్తం అనమాట. నేను ఈ కొలతలన్నీ మీకు వివరంగా నేను చెప్తాను, అప్పుడు రాసుకుందరు. కానీ అలాగే నువ్వుల పిండి మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో అది అలా మొత్తం వేసేసి కలిపేసుకోండి. పోపులు అన్ని రకాలుగానే అన్ని పచ్చళ్ళకి పెట్టుకున్నట్టుగానే నేనైతే అసలు వేరుశనగ నూనె వేసాను, ఇంకా అదిరిపోయింది రుచి అంతా. కంపల్సరీ నేను ఇంకా వేసుకున్నాను, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు చెప్తున్నానండి, 16 చిన్న కప్పులతోటి మీరు కాలీఫ్లవర్ తీసుకోండి. దాంతో ఒక పావు కప్పు, ఆ కప్పులోనే మళ్ళీ పావు కప్పు ఉప్పు, హాఫ్ కప్పు మాత్రం కారం వేసుకోండి. అలాగే ఫుల్ కప్పు నిమ్మరసం, కొంచెం మెంతిపిండి, అంతే. అసలు ఎంత ఈజీగా ఉందో, ఎంత టేస్టీగా ఉందో, మీరు నిజంగా చెప్తున్నా, మీరు అందరూ ట్రై చేయండి. ఫ్రెష్గా తినేయచ్చు అప్పటికప్పుడు చేసుకుని. కాకపోతే నిలవ ఉండదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక 2-3 రోజులు. కానీ భలే టేస్ట్ ఉందండి. ఇంకా అసలు కరకరలాడుతా ముక్క మెత్తగా అవ్వకుండా మంచి నువ్వులు సువాసనతో. కాలీఫ్లవర్ ఆవకాయ కంటే కూడా ఇది ఇంకా బాగుంది, ఎందుకంటే నువ్వులు కమ్మదనంతో చాలా టేస్ట్ వచ్చిందనమాట. చక్కగా కలుపుకోవటానికి అసలు ఎలా చేశారు అని మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు. ఈ పచ్చడి అంత టేస్టీగా ఉంది. కొంచెం వేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే అదిరిపోయిందండి. పచ్చడి మాత్రం భలే ఉంది. అసలు మీరు నిజంగా ట్రై చేసి మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఎంత ఈజీగా ఉందో కదా.